ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో స్టంట్ సీన్ లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో షారుఖ్ ని అమెరికాకు తరలించారు. ప్రస్తుతం షారుఖ్ పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ద స్టోరీ. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇటీవల తన కొత్త చిత్రం కింగ్ షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో ఈ చిత్రం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ఒక తీవ్రమైన స్టంట్ సీన్లో షారుఖ్ కండరాలకు గాయమైంది. గాయం తీవ్రమైంది కాకపోయినప్పటికీ అతని బృందం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వెంటనే మెరుగైన చికిత్స కోసం షారుఖ్ను అమెరికాకు తరలించారు. వైద్యులు షారుఖ్ ఖాన్కు 4 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కింగ్ చిత్ర షూటింగ్ స్కెడ్యూల్లో మార్పులు జరిగాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఫిల్మ్ సిటీ, గోల్డెన్ టొబాకో స్టూడియో, వైఆర్ఎఫ్ స్టూడియోలలో చిత్రీకరణ కోసం చేసిన బుకింగ్లు రద్దయ్యాయి. షారుఖ్ కోలుకున్న తర్వాత సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ గాయం షారుఖ్ కు గతంలో యాక్షన్ సన్నివేశాల్లో స్టంట్స్ చేస్తుండగా సంభవించిన గాయాల సమస్యల కారణంగా ఏర్పడినట్టు తెలుస్తోంది. కింగ్ చిత్రం సిద్ధార్థానంద్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ పవర్ఫుల్ అండర్ వరల్డ్ డాన్ లేదా అసాసిన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కు బిగ్ స్క్రీన్ తెరపై తొలి చిత్రంగా నిలుస్తుంది. సుహానా ఈ సినిమాలో షారుఖ్ శిష్యురాలిగా కనిపించనుంది. ఈ సినిమా 2000 సంవత్సరంలో వచ్చిన బిచ్చు చిత్రం శైలిలో లుక్ బెన్సన్ యొక్క లియోన్ ది ప్రొఫెషనల్ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా, అభిషేక్ బచ్చన్ విలన్ గా, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్, రాఘవ్ జ్యుయల్, సౌరభ్ శుక్లా, అభయ్ వర్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కింగ్ చిత్రం 2026లో గాంధీ జయంతి సందర్భంగా లేదా సెకండ్ హాఫ్ లో విడుదల కానుంది. పఠాన్, జవాన్, డంకీ తర్వాత మరో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా అంచనాలను రేకెత్తిస్తోంది. షారుఖ్ ఖాన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అతని కుమార్తె సుహానాతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. అభిమానులు షారుఖ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పంచుకుంటున్నారు.